గోరక్షణ కోసం ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలను సైతం తెగించి గోవులను చంపడానికి తరలిస్తున్న వాహనాన్ని ఆపేశారు. ఇవి ఒంగోలు ఎద్దులు ఎటు పోతున్నాయి అని అడిగి, ఎల్లుండి బక్రీద్ ఉంది కదమ్మా అటే పోతున్నాయి అని అన్నాడు. అట్లా తీసుకుపోతారు అంటే చిట్టి ఉన్నది అనుకుంటా ఏదో చిట్టి తీస్తూ చూపిస్తారు. ప్రపంచంలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం ఒక ఆవు, ఎద్దు అవి మాత్రమే జీవులా? వాటిని మాత్రమే చంపకూడదా? మేం రైతులం పంటలు పండిస్తేనే అన్ని ధర్మాల వాళ్ళకు మీకు బియ్యం వస్తాయి, పప్పులు వస్తాయి, అన్ని వస్తాయి. పంటలు పండించడం ఆపినం అనుకోండి ఒక సంవత్సరము. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా జాంతానే అంతా పక్కన పెట్టురి, మీకు ఎవరికి ఒక మెతుకు కూడా దొరకదు. కేవలం ఒక రిలీజియన్ ని, ముస్లిం రిలీజియన్ ని మాత్రమే మనం బదలాం చేయడానికి లేదు. హిందువులు కూడా దీంట్లో బిజినెస్ గా మారి చేస్తున్నట్టు. సో అలాంటి వాళ్ళకి మీ సమాధానం? అది ముస్లిమా, హిందువా, క్రిస్టియనా పక్కన పెడదాం. వీళ్ళు నా భారతీయులు, నా సనాతన వాళ్ళే కదా. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు నా ఇంటోళ్ళే. అంటే ఇలాంటి విషయాలు బక్రీద్ సమయంలోనో లేకపోతే ముస్లిమ్స్ పండుగలు జరుపుకున్న సమయంలో ఎందుకు రేజ్ అవుతాయి? 365 రోజులు ఇలాంటివి జరగకుండా ఉంటాయా అంటే మీకు మీ సమాధానం? ఇవి మేము ఖచ్చితంగా చంపుతాం, బక్రీద్కే చంపుతాం. వీళ్ళ మించి వెహికల్ పోనీ అని డ్రైవర్ ని 4 వైపులా నలుగురుండి ఫోర్స్ చేస్తున్నారు. దుల్పేట్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అయితే వీటిపైన బాగా స్పందిస్తూ ఉంటారు. వారి నుండి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయి? ఒక రాజాసింగ్ అన్ననే కాదు, బండి సంజయ్ అన్న ఫోన్ చేశారు. ఇప్పుడు మాధవిలతమ్మ గారు పిలుచుకొని స్పందించారు. ఇక్కడికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మన RSS, బజరంగ్ దళ్, బీజేపీ వాళ్ళు, పోలీస్ సిబ్బంది వాళ్ళు ఎలా స్పందించారు? మీ పైన ఏమైనా కేసులు కానీ ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారని అలాంటి కేసులు మీ పైన వేసే ప్రయత్నం చేసిరా? ఆవులు కానీ ఆ ఎద్దులు కానీ రిటర్న్ ఇంటికే వెళ్ళినాయా లేకపోతే స్లాటర్ కి పోయి? మీరు ఇక్కడ ఉండి రాయకండి, ఇంటికెళ్ళి కంప్లైంట్ రాయండి. ఇప్పుడు ఇంటికెళ్ళి మేము కంప్లైంట్ రాసేంతలా ఎవరు వచ్చి ఏదైనా మమ్మల్ని ఏమైనా చంపితే ఆ కంప్లైంట్ ఇవ్వకుండానే పోతాం కదా. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాసే సేఫ్టీ లేదా? ప్రెగ్నెంట్ కాల్స్ కూడా వచ్చే ఉంటాయి. అలాంటి కాల్స్లలో ముఖ్యంగా ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? కంప్లైంట్ వాపస్ తీసుకో, లేదంటే నీకు నీ ఫ్యామిలీ లేకుండా చేస్తాము. నీ గోరక్షక వాళ్ళని ఎంతో మందిని మేము చంపినాము, నీకు తెలుసో తెలియదు. మీరేం చేస్తారు? ఇద్దరు ఆడపిల్లలు. మాకు ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ మెయిన్ ఎవరైనా ఉన్నారంటే గోరక్షక్ దళ్, ప్రశాంత్ అన్న, రేవంత్ అన్న టీం ఉంది. అడ్వకేట్ గారికి కనుక్కుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆవుని మాత్రం ఖచ్చితంగా చంపడానికి గానీ లేకపోతే ఇలా తరలించడానికి కానీ వీల్లేదు. కాకపోతే ఎద్దు కావచ్చు, లేకపోతే షీ బఫెల్లో కావచ్చు, హీ బఫెల్లో కావచ్చు, వాటిని తరలించవచ్చు. ఆ ఏ అడ్వకేట్ ద్వారా మీకు తెలిసిందో వారికి ఇంకా పూర్తి సమాచారం సరిగా తెలియదు. ఇది రాంగ్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తే అప్పుడు బీజేపీని ఒకరిని ఎందుకంటారండి వేటోళ్ళు? ఒక రైతుగా చెప్తున్నా నేను, మీ అందరి పాదాలకి మొక్కి చెప్తున్నా, గోజాతిని అమ్మవద్దు, కొనవద్దు, చంపని అసలే చంపకూడదు. ఇది ఆగుతుందా? మీకు నమ్మకం ఉందా? హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గోరక్షణ కోసం ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలను సైతం తెగించి గోవులను చంపడానికి తరలిస్తున్న వాహనాన్ని ఆపేశారు. వాటిని చంపాలన్నా, ఇక్కడి నుంచి కదిలించాలన్నా మమ్మల్ని చంపి మా పై నుండి తీసుకెళ్ళండి అని వాదించారు. ఈరోజు ఆ ఇద్దరు అమ్మాయిలు వేదాంత్ మీడియాలో పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏ సిద్ధాంతాలపై నడుస్తున్నారు, అసలు వాళ్ళ బ్యాక్ బోన్ ఏంటి, అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయాలన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. వందే మాతరం, వందే గోమాతరం. అసలు ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? మీరు వాంటెడ్లీ అసలు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి తిరుగుతున్న సమయంలో జరిగిందా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించిందా? ఇప్పుడు ఏదైతే మీరు మా ఇంట్లో ఉన్నారు కదా, ఇక్కడ ఏదైతే గల్లీ ఉందో యాజ్ ఇట్ ఈస్ అక్కడే ఆపినాం ఆవుల్ని, ఎద్దుల్ని. నేనేంటంటే ఇప్పుడు మీకు రైస్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది కార్లో నుండి తీయడానికి మేము ఇక్కడ ఓపెన్ చేసుకొని తెస్తున్నాము. అంతలో నాకు ఈ సంధిలో నుండి వెహికల్ ఇట్లా కనబడింది. పెద్ద పెద్ద ఒంగోలు ఎద్దులు ఉన్నాయి, ఒక ట్రక్, 2 ట్రక్లు ఉన్నాయి, మొత్తం 6. ఫస్ట్ ఒక ట్రక్ కనబడ్డది, చూసేసరికి ఒంగోలు ఎద్దులు ఉన్నాయి. కొంచెం నేను అటు
కార్ నుండి అటు అయిపోయి వెళ్ళి చూస్తే ఇంకొకటి కూడా ఉంది, 2 వెహికల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఒంగోలు ఎద్దులు, వెనక దాంట్లో ఆవులు కూడా ఉన్నాయి. ఓకే. అయితే నేను వెళ్ళి ఏం చేస్తానంటే డ్రైవర్ దగ్గరికి వెళ్ళా, చెల్లిని కూడా పిలిచిన, ఒకసారి చెల్లిరా ఇక్కడ గోవులు వెళ్తున్నాయి అని పిలిచిన. ఓకే. మీ ఓన్ సిస్టరా? మా సొంత చెల్లి. మీరు ఇక్కడ హైదరాబాదేనా? మీ ప్రాపర్ ఎక్కడ? నేను ఇది మా అత్తగారి ఇల్లు. మా వారి పేరు కాంతరీసా. ఓకే. నా పేరు వచ్చేసి గో ఆధారిత వ్యవసాయ రైతు, మహిళా రైతు. నేను నా పేరు శ్రీవనిత మైథిలి. మా ఊరు వచ్చేసి హరిపురం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. నేను పుట్టి పెరిగింది. ఇప్పుడు ఇది నా అత్తగారి ఇల్లు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. సో నేను 2012 నుండి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నా. దానికంటే ముందు కూడా నేను వ్యవసాయ కుటుంబంలో, మా తాత ముత్తాతల నుండి వ్యవసాయ కుటుంబమే. చిన్నప్పటి నుండి నేను గోవులతో ఎద్దులతో కలిపి ఒక కుటుంబ సభ్యులుగా పెరిగిన వాళ్ళం మేము. సో నాకు క్లియర్ గా తెలుసు అవి అస్సలు అనారోగ్యంగా లేవు, చాలా ఆరోగ్యంగా. అసలు ఒక 20 ఏళ్లకు వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు. అక్కడ ఆపి డ్రైవర్ని అడుగుతున్నాం మేము, ఆపి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవి ఒంగోలు ఎద్దులు, ఎటు పోతున్నాయి అని అడిగినాం. ఆ డ్రైవర్ క్లియర్ గా చెప్పిండు, ఎల్లుండి బక్రీద్ ఉంది కదమ్మా అటే పోతున్నాయి అని అన్నాడు. డైరెక్టే చెప్పిండు. అట్లెట్లా పోతాయి, ఇది వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు, అట్లెట్లా తీసుకుపోతారు అంటే చిట్టి ఉన్నది అనుకుంటా, ఏదో చిట్టి తీసి చూపిస్తున్నాడు. సుప్రీం కోర్టు నుండి క్లియర్ గా ఎప్పటి నుండో ఆర్డర్స్ ఉన్నాయి. ఏంటవి? గోజాతికి సంబంధించిన ఏ జీవిని చంపొద్దు అంటే గోవులు, దూడలు, ఎద్దులు, ముసలి ఎద్దులు, ముసలి గోవులు, దానికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, పనికిరావు అన్న గోవుల్ని కూడా చంపడానికి లేదు, ఎద్దుల్ని కూడా చంపడానికి లేదు. మరి వేటిని మనం చంపొచ్చు? కరోనా వైరస్ లాగా ఇప్పుడు ఎవరికైనా వస్తే మనం ఐసోలేటెడ్ పెట్టి వాళ్ళని అట్టుండటే పంపిస్తాం కదా ఏమన్నా అయితే. అట్లా ఒకవేళ దానికి సమాజానికి హానికరమై సమాజం మొత్తమే ఏదైనా చనిపోయడానికి ప్రమాదకరమైన వైరసో రోగమో ఆ గోవులోనో ఎద్దులోనో దూడలోనో వస్తే అప్పుడు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి టెస్టులు చేపించి అప్పుడు ఊరుకో నగరానికో దూరంగా తీసుకెళ్లి దాన్ని మనకు దూరంగా ఉంచి అప్పుడు దాన్ని అంతం చేయడం అనేది. అది ఎందుకు? ఆ ఒక్కదాన్ని అంతం చేయాలంటే కొన్ని లక్షల మందిని కాపాడడం గురించి చేయాలి. ఇక్కడ అలాంటి సిచ్యువేషనే లేదు కదా. అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆ వెటర్నరీ డాక్టర్ ఏదైతే ఇచ్చిండని వీళ్ళు చెప్తున్నారో అది ఉత్త ఫేక్, ఉత్త చిట్టి, అది పనికిరాని కాగితం. ఇవన్నీ వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన దాంట్లో ఇవి ఏవైతే ఆవులు ఎద్దులు అందులో ఉన్నాయో వాటికి ఆరోగ్యంగా బాలేదని చెప్పి ఉన్నాయి అందులో. అది వాళ్ళు కావాలని రాపిచ్చారు. కానీ చూడ్డానికి అవి మీరు వీడియోలో చూడండి, అవి ఎంత ఒంగోలు గిత్తలు అవి వాటి వయసు 3-4 ఏళ్ళ ఉంటాయి. వాటి మూపురం ఎంత ఉంది? ఇప్పుడు ఏదైతే విదేశాలకు గానీ ఇక్కడికి గానీ ఏదైతే జంతు మాంసం కావాలి అని అంటున్నారో బీఫ్ అని, అది మూపురం లేని వాటి గురించి. మూపురం వేటికైతుందో వాటిని కట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు గోవులు ఎద్దులు అనేవి అవి జంతువులే కావచ్చు, కానీ మిగిలిన ప్రాణులకు వీటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఒక క్లాస్ లో 10 మంది ఒకరితో ఒకరు ఫస్ట్ వస్తారండి. ఫస్ట్ ర్యాంక్ కొన్ని గురించి మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందా, తర్వాత లాస్ట్ కొన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందా? అంటే అందరూ నెంబర్ వారు ఉండొచ్చు, కానీ మొదట ఎవరిది అనేది ఒక పునాది ఫౌండేషన్ ఉంటది కదా. ఇప్పుడు ఇల్లు నిలబడాలంటే ఫౌండేషన్ ఉండాలి కదా, పునాది. ఇట్లా మిగిలిన జీవుల డైవర్సిటీ అంటే అది పక్షులు కానివ్వండి, ఏవైనా మొత్తం భూమి మీద ఉన్న మిగిలిన జీవులు మనిషితో కలిపి మన అందరి చైన్ సిస్టమ్ సరిగా ఉండాలి అంటే, చక్కగా సుభిక్షంగా ఉండాలి అంటే గోవు గోజాతికి సంబంధించిన పేడతో భూమి పైన పంటలు పండాలి. ఇప్పుడు ఏదైతే దేశానికి వెన్నెముక ఎవరు? ఖచ్చితంగా దేశానికి రైతు. మరి రైతుకు వెన్నెముక ఎవరు? పాడి పంట అన్నారు. వెనకటి నుండి చూస్తే మీరు రైతుల కుటుంబాల్లో చూస్తే గోవుల్ని ఎద్దుల్ని పెట్టుకొని పాత ఫోటోలు ఉంటాయి, మీరు మా ఇళ్లలోకి వచ్చి చూస్తే. ఎందుకు ముఖ్య స్థానాన్ని ఇచ్చారు? గావో విశ్వశ్వమాతరహ అన్నారు. నెక్స్ట్ వృషభాన్ని కూడా మనము మన ఏదైతే రకరకాల ఏరువాక పౌర్ణమి అనండి, మన హిందువుల అని ఏదైతే రైతులు ఉన్నామో వీళ్ళ రకరకాల పండుగల్లో గోవులను ఎద్దులను ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చి తల్లి తర్వాత తల్లిగా, శివుడి తర్వాత నంది వాహనంగా ఈ రకంగా చూపించడం వల్ల అర్థం ఏంటంటే వాటి విలువ అంత గొప్పది. మీరు వ్యవసాయంలో వాటిని వాడుకొని ఆ అమృత సమానమైన పంటని మీరు తింటే
చిరకాలం ఆరోగ్యంగా ఉంటారు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. తద్వారా మిగిలిన జీవులు కూడా రక్షణ జరుగుతాయి. ఈ గోవు పేడ, ఎద్దుల పేడ, వాటి గోమూత్రం, ఎద్దుల మూత్రం భూమి మీద వేస్తే లోపలున్న వానపాములన్నీ చాలా చైతన్యవంతంగా పనిచేసి భూమి గుల్లబారి చాలా ఆర్గానిక్ మ్యాటర్ తయారవుతుంది. మళ్ళీ గొర్రెలది పనికిరాదా, మేకలది పనికిరాదా అంటే వస్తుంది. సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ లో వస్తుంది, అది కూడా వాడుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కే కదా మనం ప్రతిదీ, ఏదైనా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కే కదా మనం విలువిస్తాము. అందుకే సనాతన ధర్మంలో గోవుని గావో విశ్వస్వమాతరహ అన్నారు. ఒక భారతదేశం కాదు, విశ్వం మొత్తానికి గోవు తల్లి అని చెప్పారు. ఇలా చాలా శాస్త్రాల్లోనూ ఎన్నో విషయాల్లోనూ గోవు. అడ్వకేట్ గారికి కనుక్కుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటనంటే ఆవుని మాత్రం ఖచ్చితంగా చంపడానికి గానీ లేకపోతే ఇలా తరలించడానికి గానీ వీల్లేదు. కాకపోతే ఎద్దు కావచ్చు, లేకపోతే షీ బఫెల్లో కావచ్చు, హీ బఫెల్లో కావచ్చు, వాటిని తరలించవచ్చు. ఇలా చంపడానికి ఆస్కారం ఉంది. అది కూడా మీరు చెప్పినటువంటి పరిధి ఏమైతే వాటి ఆరోగ్య పరిస్థితి కానీ వీళ్ళు వెటర్నరీ డాక్టర్ నిర్ధారించిన తర్వాతే చంపాలి అని చెప్తాం. ఆ ఏ అడ్వకేట్ ద్వారా మీకు తెలిసిందో వారికి ఇంకా పూర్తి సమాచారం సరిగా తెలియదు. ఇది రాంగ్, అంటే రాంగ్ సమాచారం మీకు అందింది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది అసలైన సమాచారం సుప్రీంకోర్టు నుండి. ఇంకొకటి మనం చూసుకుందాం, సరే వీరు ఈ హిందూ సమాజమా గోవుల ఇదంతా కాసేపు పక్కన పెట్టినా యానిమల్ రైట్స్ ప్రకారం చూసుకున్నా కూడా వాటికి బ్రతికే హక్కు ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. ఉందా లేదా? ఇప్పుడు చిన్నగా మనకు సూది గుచ్చుకున్నా కూడా, ముళ్ళు గుచ్చుకున్నా, ఎంతో కంట్లో చిన్న నలకబడ్డా ఇబ్బంది పడతాం. చెవిలో చిన్న పురుగు వెళ్తేనే మొత్తం అల్లాడిపోతాం. దాన్ని అన్నిటిని పట్టుకొని వాటిలో వెహికల్స్ లో కట్టి పెట్టి ఆ ట్రక్కులలో ఒకదాని మీద ఒకదాన్ని పేర్చి 4 వైపులా కట్టేసి వాటిని ఇంత దారుణంగా హింసించి చంపాల్సినంత రాక్షసత్వం మనకి ఏం అవసరం ఉంది? మళ్ళీ ఆది మానవుడు మాంసమే తిన్నాడు అంటే మరి నువ్వు ఆది మానవుడి కాదు కదా. ఇప్పుడు కాలం మారింది. ఆది మానవుడు బట్టలు వేసుకోకుండా అడవులు ఉన్నాడు. ఇప్పుడు మిగిలిన జీవులు ఏవైతే వేటాడుకొని తింటాయో అట్లా కూడా అప్పుడు ఉండి. ఇప్పుడు మనం నాగరికత అభివృద్ధి చెందింది అంటున్నాం, మనకు ఎన్నో రకాల ఆహారం శాకాహారిగా ఉంది. అయినప్పటికీ వీటిని అన్నిటిని చంపుకొని తినాల్సిన అవసరం ఏముంది? సో అంటే ఇలాంటి విషయాలు బక్రీద్ సమయంలోనో లేకపోతే ముస్లిమ్స్ పండుగలు జరుపుకున్న సమయంలో ఎందుకు రేజ్ అవుతాయి? 365 రోజులు ఇలాంటివి జరగకుండా ఉంటాయా అంటే మీ సమాధానం అంటే? ఇవి 365 రోజులు జరుగుతున్నాయి. మేము కూడా 365 రోజులు గోరక్ష దళ టీం అని ఉన్నాము. మేము అందరం కూడా 365 రోజులు దీనిపైన పనిచేస్తున్నాము. అయితే మొన్న జరిగిన వీడియో వైరల్ అవ్వట్లా, ఇది ఇట్లా జరిగింది. అంతకుముందు 365 రోజులు ఇలాంటివి ఎప్పుడు జరిగినా కూడా ఖచ్చితంగా మీ గలాన్ని ఎత్తుతారు. ఇప్పుడు మేము ఎట్లయితే ఇక్కడ రెస్పాండ్ అయినామో అసలు అక్కడ ఎవరు ఉండని ఉండకపోని సంబంధం లేదు. ఇలాగే మిగిలిన సందర్భాల్లో కూడా రెస్పాండ్ అయినాం. అవన్నీ వీడియోలు తీయలే, వైరల్ కాలేదు. ఈ వీడియో కూడా మేము తీయలే, పక్కనున్న వాళ్ళు ఎవరో తీసారు. వాళ్ళు కూడా నా ఫోన్ గుంజుకోవడానికి ఇది చేసారు. ఆల్రెడీ ఒక ఫోన్ గుంజుకొని అంత వీడియోలు అందులో నేనే తీసినాయి, ఇంకా మా మరి తీసినాయి, డిలీట్ చేసిరు. ఇప్పుడు నేను డ్రైవర్ తో మాట్లాడుతున్నా కదండి, ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడుకుంటే. మేము డ్రైవర్ తో మాట్లాడుతున్నాం, డ్రైవర్ సమాధానం చెప్పాలి. అవి ఎటు తీసుకెళ్తున్నాయి, ఆ వ్యక్తులు ఒకరు కొనుక్కపోతున్న వ్యక్తి ఎవరైనా ఉంటే సమాధానం చెప్పాలి. ఇటు వెళ్తున్నాయి 100 మందికి ఏం అవసరం దీంట్లో? అండ్ నేను క్లియర్ గా వాళ్ళని, నేను గాని చెల్లగాని ఒకటే మాట అడిగినాం, మీకు సంబంధం లేదు, మేము డ్రైవర్ తో మాట్లాడుతున్నాం అంటే ఇవి మేము ఖచ్చితంగా చంపుతాం, బక్రీద్కే చంపుతాం. ఏం చేస్తారు మీరు? వీళ్ళ మించి వెహికల్ పోనీ అని డ్రైవర్ ని 4 వైపులా నలుగురుండి ఫోర్స్ చేస్తున్నారు. సో నేను చెల్లి ఇద్దరం కిందనే ఉన్నాము. ఇంకొకతను ముసలాయన వాళ్ళ ఇంట్లో, మరి వాళ్ళ ఆడపిల్లలతో వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలతో ఆయన ఇలానే ప్రవర్తిస్తాడా తెలీదు. 2 వీలర్ తీసుకొచ్చి మా మీదకి ఎక్కించడానికి చేస్తున్నారు. మీరు వీడియోలో క్లియర్ గా చూడండి. అటు వెహికల్ ని ఇటు అంటూ, వెహికల్ ని ముందుకు వెళ్తూ ఈ 2 వీలర్ ని అంటూ మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం జరిగింది. కానీ ఇంచు కదలలేదు. అప్పటికి వాళ్ళు ఫోన్లు చేసుకొని ఇంకేదో చేసుకొని రకరకాల ప్రయత్నాలు చేసిరు. అయినా మేము కదలే. ట్రక్ మాయించెల్లి పోనిచ్చి తీసుకోపో, కానీ నేను ఉండగా మాత్రం జరగనివ్వను అనేది మేము చెప్పినాం. వాళ్ళని మేము సామరస్యంగా శాంతియుతంగా ఒకటే అడిగినాం, మీది మనది అందరిది ప్రాణము, వాటిది కూడా ప్రాణము. వాటిని చంపే మనం పండుగ చేసుకోవాలని లేదు. అవి మా వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు, ఈ రకంగా చేయాల్సిన అవసరం లేదు. అది ఏదున్నా పోలీస్ వ్యవస్థ వచ్చి నిజంగానే ఇవి పనికొస్తాయా లేవో మనం అది చేసిన తర్వాత తీసుకెళ్దాము అని నేను మాట్లాడుతూనే ఉన్నా. అండ్ నేను ఏదైతే ఆ ట్రక్ అతను తీసుకెళ్లే స్పీడ్ గా ఒకవేళ తీసుకుపోతాడేమో మా మీంచెల్లి అనే డౌట్ వచ్చి
నేను పైకి ఎక్కి అతనికి ముందర రోడ్డు కనపడకూడదని అక్కడ అడ్డుగుండి నేను ప్రయత్నం చేశాను. నేను వెహికల్ ఎక్కేసి ఏదో ఏమంటారు ఈ మత కలహాలను సృష్టించి అదంతా లేనే లేదండి. మీరు నాది కూడా ఛానల్ ఉంది, ఫార్మర్ మైథిలి ఛానల్, మీరు ఒకసారి చూసుకోండి. నేను 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ గోవులు, ఎద్దులు, మిగిలిన మూగజీవుల గురించి మేము వర్క్ చేస్తున్నాము. శాకాహారిగానండి, ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయం చేసే రైతుగా, అమృత సమానమైన పంటలు పండే రైతుగా, ఆ పరంగా నేను ఇప్పుడు ఉన్న ఎద్దులు ఆవుల గురించి మేము ఇద్దరం కొట్లాడినాం. మేము రైతులము, రైతు బిడ్డలము. వాళ్ళు ఏం చేసిరండి, ఇంకా అప్పుడు వీళ్ళు ఎట్లా చేసినా కదులుతలేరు, ఏం చేయనో వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే మా చుట్టూ ఎవరు లేరు. అదే నా ప్రశ్న కూడా అదే, మీ ఇద్దరు తప్ప ఆ సమయంలో ఇంకెవరున్నారు మీ వెనుక? ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే అది ప్లాన్ గా జరగలేదు, అది అన్ప్లానెడ్ గా స్పాంటేనియస్ గా జరిగింది. నేనేమో నా కార్లో నుండి నా సామాన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు కనబడగానే నేను వెళ్ళిన చెల్లి వచ్చింది నా వెనకాల. అండ్ వాళ్ళకు కూడా ఇట్లా ఒకరు అనేది ఏది తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఆ ట్రాఫిక్ ఆల్రెడీ 15 నిమిషాలు జామ్ అయింది, చాలా మంది ఆరన్లు కొడుతున్నారు, మీరు పక్కకి వెళ్ళి చూసుకోండి కూడా. నేను పోలీసులు వచ్చే వరకు కదలొద్దని మేము మా ఇద్దరి ప్రయత్నం ఒకటే ఉండే. ఇంతమంది వచ్చిర్రా, వీళ్ళు ఏం చేస్తారో ఇవన్నీ మాకేం అనిపించలే. వాటి ప్రాణం పోకుండా మేము కాపాడుకోవాలి. ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అక్క ఇలా గల్లాన్ని ఎత్తినప్పుడు, లేదంటే బయట నుంచి పబ్లిక్ సమాజం అంతా ప్రశ్నిస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మీకేమనిపిస్తుంది? అప్పుడు నేను తోడవుతా అక్కకి, ఇంకా బలాన్ని అవుతా, కానీ బలహీనత కావద్దు కదా. అప్పుడు మాకు టార్గెట్ ఏంటంటే మాకు కావలే కనిపిస్తున్నాయి, అక్కడ ఎంత మంది ఉన్నారో అది కనిపించట్లే. ఇంకొక విషయం, మేము అంటే ఆ వెహికల్ మొత్తం మా మీదకి వచ్చేస్తుంది, చాలా దూరం వరకు వచ్చింది. ఇంకా చుట్టూ మనుషులందరూ చుట్టుముట్టేసారు మమ్మల్ని. అప్పుడు వెహికల్ అక్క ఎక్కేసింది ఫస్ట్, ఆ తర్వాత నేను చాలాసేపు ట్రై చేసిన వెహికల్ ముందుకు రాకుండా. ఇంకా చాలా మంది లేడీస్ ని కూడా తీసుకొస్తున్నారు, వీళ్ళు అంటే టచ్ చేయలేరు కదా వాళ్ళు. లేడీస్ ని తీసుకొస్తే లేడీస్ సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు కూడా మమ్మల్ని రమ్మంటున్నారు. ఇంకా సిచ్యువేషన్ లేకుండింది నేను అక్కడ కింద ఉండడానికి, నేను కూడా వెహికల్ ఎక్కేసి. సో ఫైనల్ గా ఇది జరుగుతున్న క్రమంలో గానీ ఇదంతా అయిపోతున్న క్రమం ఎంతసేపు పట్టింది ఓవరాల్ అక్కడ డిస్కషన్? ఓవరాల్ గా ఒక 15 నిమిషాలు అయితే ట్రాఫిక్ జామ్ జరిగింది. ఎంత ఆరన్ సౌండ్స్ ఇచ్చినా ఎవరేమన్నా కూడా మేము ఇంచు కదలలేదు. వాళ్ళకు కూడా మేము ఇసుమంతా కూడా భయపడలేదు. దాని అర్థం మేము వాళ్ళకేదో రెచ్చగొట్టాలని కాదు, వ్యతిరేకం కాదు, మీకు జీవుల మీద ఉన్నటువంటి ప్రేమ, జీవుల మీద ఉన్న ప్రేమ ఒకటి. రైతు కుటుంబంలో నేను గో ఆధారిత వ్యవసాయం, నేను వ్యవసాయం మేము చేసేదే గోవు పేడ, ఎద్దుల పేడ, వాటితోనే. మీరు మా ఇంటికి వచ్చి చూసినా, అక్కడ చూసినా, మాది మంతిన్ దగ్గర అక్కడ గోశాల ఉంది, మేము మా ఇంట్లో ఆవులను మేము ఇవన్నీ చేస్తాము, మీరు చూసుకోండి. గో ఆధారిత వ్యవసాయంలో మేము గోకృపామృతం వాడతాం, అంటే ఆవు పేడ, మూత్రము, పాలు, ఇట్లా పంచగవ్యాలు, ఆవు మజ్జిగ, చల్ల, ఎద్దుల మూత్రము, ఎద్దుల పేడ, ఇవన్నీ కలిపి మేము వ్యవసాయంలో వాడుతుంటే ఈ యూరియా డిఏపు వేసిన దానికంటే కూడా ఎక్కువ పంటలు వస్తున్నాయి. ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే స్ప్రే చేస్తున్నామో వాటికంటే ఈ గోకృపామృతము సహజంగా గో ఆధారిత ఎరువులు, ఏవైతే జీవామృతము, ఇలా రకరకాల సహజంగా గో ఆధారితంగా తయారు చేసిన ఎరువులు, ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి. అందులో పండిన పంటలు అయితేనేమి, అంటే మేము ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, రకరకాల బియ్యాలు మేము గో ఆధారిత వ్యవసాయ రైతులందరం మేము పండిస్తున్నాం దేశవ్యాప్తంగా, మన ఆంధ్ర తెలంగాణలో కూడా. ఇవి ఒక ఔషధంగా పనిచేస్తున్నాయి. సో ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి, ఆ వాల్యూ మాకు తెలుసు కాబట్టి మా ఫోకస్ అంతా ఏంటి, గో ఆధారిత వ్యవసాయ రైతులుగా గో జాతిని కబేలాలకు వెళ్తుంటే, చంపడానికి పోతుంటే మేము ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? అవి మా శ్వాస, అవి మా జీవన విధానం, అవి మా ప్రాణం. సో మేము ఎట్లా ఊరుకుంటాం? ఇప్పుడు నా చేతిని ఎట్లా కాపాడుకుంటానో అది నాలో ఒక భాగం కదా. సో అదే నేను చేసినాను తప్ప వాళ్ళని రెచ్చగొడదామని కాదు. అయితే ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది వాళ్ళు ఎలా స్పందించారు? మీ పైన ఏమైనా కేసులు కానీ ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారని అలాంటి కేసులైనా మీ పైన వేసే ప్రయత్నం చేసిరా? ఫైనల్ గా ఆవులు కానీ ఆ ఎద్దులు కానీ రిటర్న్ ఇంటికే వెళ్ళినాయా లేకపోతే స్లాటర్కి పోయినాయా? అయితే నా ఫోన్ ఒకటే ఉంది, అక్కడ వాళ్ళంతా అరుస్తున్నారు, ఆరన్లు కొడుతున్నారు మస్తు. ఆ ఫోన్ నేను 100కి డయల్ చేస్తూనే ఉన్నా, కానీ అటువైపు నుండి ఉండే సౌండ్ నాకు వినబడట్లేదు. నేను మాది ఇక్కడ గోరక్షదలు ఏదైతే మేము ఇక్కడ ఉన్నామో, మాకు పక్క బిల్డింగ్లనే ప్రశాంత్ అన్న, రేవంత్ అన్న, అరవింద్ అన్న అండ్ ఇక సాయినాథ్ అన్న, వీళ్ళు కొందరు ఉన్నారు, వీళ్ళు గోరక్షదల్. వాళ్ళు ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కిందనే వాళ్ళు గోవును, ఎద్దుని పూజిస్తూ, వాళ్ళు సంరక్షిస్తూ చాలా అపురూపంగా
చాలా రోజు ఒక దేవతలాగా చూసుకుంటారు. సో వాళ్ళు కూడా ఇంకో ప్రవీణ్ అన్న ఉన్నాడు. సో వీళ్ళందరి ఫోన్ నెంబర్లు నా దగ్గర ప్రవీణ్ అన్న ఉన్న ఈ మన ఎవరైతే ప్రశాంత్ అని ఉన్నారో వీళ్ళకి నేను కాల్స్ కొట్టినా వాళ్ళు అందుబాటులో లేకుండే, అయినా వాళ్ళు చాలా తొందరగా వచ్చిర్రు, ఇక్కడ ఉన్న వాళ్ళని అరేంజ్ చేసిర్రు. సో రేవంత్ అన్న ఉన్న అరవింద్ అన్న ఆ జనాలలోనే ఉండి చూస్తున్నారు. కానీ మా వైపు ఎందుకు రాలేదంటే మగవాళ్ళు వచ్చిర్రు అనుకోండి, అంటే ఆ అన్న వాళ్ళు ఒకవేళ వస్తే ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళని కొట్టి సీన్ వేరే చేస్తారు అని వాళ్ళు ఏమన్నా అయితే మమ్మల్ని కాపాడదామని చూస్తుంటున్నారు. కానీ అప్పటి వరకు మాకు ఇది తర్వాత తెలిసింది, ఇష్యూ జరిగినాక వాళ్ళు ఆ జనాల నుండి చూస్తున్నారని మాకు తర్వాత తెలిసింది. వాళ్ళు మా కోసం ఉన్నారని తెలియదు, మేము ఓన్లీ ఇద్దరమే ఉన్నాం. అసలు మాకు ఏమీ తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళినాం, ఆవుల్ని చూసినాం, బస్ నిల్చున్నాం. అయితే అయితే ఆ అన్న వాళ్ళు పోలీస్ వాళ్ళకి కాల్ చేసేసరికి పోలీస్ వాళ్ళు ఇదైతే 15 నిమిషాలు జరిగిపోయిందా, పోలీస్ వాళ్ళు వస్తున్నారు అనేది వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. వాళ్ళు వచ్చే లోపు ఇంకేం చేసిరంటే ఆవుల్ని దింపించేసిరు. అంటే ఏదైతే అంటే ఒక 4-5 ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. అంతలో ఏంటి వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు, చెల్లి కూడా వెహికల్ మీదకి ఎక్కింది తనని తాను సేవ్ చేసుకోవడానికి. ఇది ఇంకా అదే ఛాన్స్ చూసుకొని వీళ్ళు వెహికల్స్ రెండింటిని ఇదే గల్లీ నుండి కొంచెం ముందు తీసుకెళ్లి సందుల్లోకి తీసుకెళ్లి వెహికల్ పైనే ఉన్నాం. మేము వెహికల్ పైకి ఎక్కినాం, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు, బండ్లు ఎక్కడానికి వస్తున్నారు. మేము వెహికల్ పైకి ఎక్కినాం, ఆ డ్రైవర్ ని కూడా పోనివ్వకుండా ట్రై చేస్తున్నాము. అవి ఇంకా రికార్డ్ కాలేదు. వాళ్ళు ఇంకా వెహికల్ సందుల్లోకి తీసుకెళ్లిపోయి ఎద్దులన్నిటిని వాళ్ళు పోలీసులు వస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి ఎద్దుల్ని పట్టుకొని వాళ్ళు వేరే వైపు ఆల్రెడీ ఇది చేసారు. ఆ గల్లీ లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ 100 మంది ఉంటే గల్లీలో 200 మంది పైన ఉన్నారు. 200 మంది పైన ఉన్నారు. నేను చెల్లె మాత్రమే ఉన్నాం. పోలీసులు రావడానికి ఒక 2-3 నిమిషాల ముందు జరిగింది. చుట్టూతో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు రకరకాలుగా నినాదాలు చేస్తూ మా మీద అరుస్తున్నారు. చిన్న పిల్లల నుండి ఉన్నారు, అన్ని ఏజ్ల వాళ్ళు వచ్చేసిర్రు. వెహికల్ మీదకి ఎక్కి కొట్టడానికి వచ్చేసిర్రు. అందులోనే కొందరు మళ్ళీ వాళ్ళని వెనక్కి లాగిర్రు. వాళ్ళల్లో వాళ్ళే కొంచెం అప్పటికే ఎవరైతే మా మరిది వీళ్ళు వచ్చేసి వీడియోలు తీస్తున్నారు వాళ్ళు చేసే ప్రవర్తనని. అందులో నుండే ఒకళ్ళు ఏం చేసిరు, ఆ ఫోన్ తీసుకొని మొత్తం డిలీట్ చేసి ఫోన్ పగలగొట్టిండు. ఇది జరిగింది. సో అంతలో ప్రశాంత్ అన్న పోలీస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఫస్ట్ సేవ్ చేయడానికి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇది చేసిరు. ఆ తర్వాత మేము అందరం ప్రాసెస్ ని బట్టి నైట్ ఏం చేస్తున్నామంటే ఆ కంప్లైంట్ అనేది ఇచ్చేసిన. ఎఫ్ఐఆర్ కాలే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నది ఇప్పుడు 4వ రోజు. ఇది 15వ తారీఖు రాత్రి 9 నుండి 10 గంటల మధ్యలో ఎఫ్ఐఆర్ అయింది. సారీ కంప్లైంట్ ఇచ్చినాం, రాసి కంప్లైంట్ ఇచ్చినాం. వీడియో ఇవన్నీ తీసుకున్నాం. ఎస్ఐ భరత్ గారు ఉన్న ఆధ్వర్యంలో. ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు కాలేదు. సో ఇప్పుడు ఆవులు ఎద్దులు ఎక్కడికి వెళ్ళిన విషయం కూడా స్పష్టత లేదు. వాళ్ళకు క్లియర్ గా మేము చెప్పినాము ఇటువైపు తీసుకెళ్ళి ఇది అని. ఏసీపీ శ్యామ్ సుందర్ గారితో మాట్లాడినాము. ఆయనతో మాట్లాడుతున్న టైంలో అక్కడ ఉన్న 2 ఎస్ఐలు లోపలికి ఫోన్ పర్మిషన్ లేదంటే మాకు తెలియదు కదా, సరే అని మేము పోలీసులకే ఇచ్చినాం ఫోను. అయితే ఆ ఫోన్ ఇంకో ఫోన్ కి లాక్ అది ఇది లేదు. వాళ్ళు అందులో నుండి వీడియోలు రికవర్ కాకుండా ఎస్ఐ వాళ్ళే వాటిని డిలీట్ చేసారు. అయ్యో, మేము ఏసీపీ సార్ వాళ్ళతో మాట్లాడొచ్చేసరికి ఇది క్లారిటీ ఉందా మీకు? నేను ఫోన్ 2 ఎస్ఐలు వాళ్ళకే ఇచ్చినాం కదా. రికవర్ కూడా ఒకటేమో అక్కడ డిలీట్ చేసి రికవర్ కాకుండా ఇంకో ఫోన్ ఉన్నాయి వీళ్ళు డిలీట్ చేసి. మిగతా వీడియోస్ ఏవైతే సోషల్ మీడియాలో ఈ రోజు వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ ఎవరు? అవి నా ఫోన్లవి, మా మరిది ఫోన్లవి, ఎవ్వరి కాదు, చెల్లె ఫోన్లవి కాదు. చెల్లె ఎలాగో అక్కడ ఉంది, వచ్చేసింది, చెల్లె ఫోన్ ఇంట్లోనే ఉంది. అవి ఎవరైతే బిల్డింగ్ల మీద నుండి అపార్ట్మెంట్ నుండి సైడ్ నుండి ఎవరో ట్రాఫిక్ లో వచ్చిన వాళ్ళు తీసిన వాళ్ళు పంపించిర్రు. అంటే మాకు సంబంధం లేని వ్యక్తులు తీసి ఎవరికి పంపించిర్రు, అది వైరల్ అయింది. ఫైనల్ గా మీరు చేసిన పోరాటం విఫలమైందా? విఫలం కాలే. కాకపోతే అట్లని ఆ ఏసీపీ సార్ వాళ్ళని మేము అడిగితే అవి సేఫ్ గా ఉన్నాయమ్మా, గంటకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే చట్టపరంగా అక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్ రేస్ చేయలేదంటున్నారు. ఇక్కడ సైడ్ ఇక్కడ ఆవులు అవి ఎక్కడ వెళ్ళినా ఒక క్లారిటీ లేవంటున్నారు. అట్ ది సేమ్ టైం ఒక ఇష్యూ జస్ట్ రేజ్ అయింది కానీ ఈ ఇష్యూకి ఒక పులి స్టాప్ అనేది పడలేదు, ఇంకా నడుస్తుంది. ఏసీపీ సార్ ఏమన్నారంటే అవి సేఫ్ గానే ఉన్నాయి, మీకు మేము గంటకి ఇది ఇస్తూనే ఉంటాం. అంటే సేఫ్ గా ఉంటే ఓకే సార్, మాకు ఒక్కసారి చూపించండి అంటే అట్లా చూపించారమ్మా, మేము చూసుకుంటాము, మీరు కంప్లైంట్ ఇవ్వడం వరకే మీ పని అంటున్నారు. సో ఈ ఇష్యూ తర్వాత ఎంతో మంది మీ వెంట ఉంటామని మీకు భరోసానిస్తూ ఎంతో మంది ముందుకు వచ్చిన విషయం తెలుసు. అదే విధంగా థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చే ఉంటాయి, చాలా వచ్చినాయి. అలాంటి కాల్స్ లలో ముఖ్యంగా ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, మీకు ఎలాంటి భరోసాను కోరుకుంటున్నారు? కంప్లైంట్ వాపస్ తీసుకో, లేదంటే నీ ఫ్యామిలీ లేకుండా చేస్తాము,
నీ గోరక్షక్ వలన ఎంతో మందిని మేము చంపినాము, నీకు తెలుసో తెలియదో, మీరేం చేస్తారు, ఇద్దరు ఆడపిల్లలు, మీకు మొత్తమే మీది వంశమే లేకుండా చేస్తాం, ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే కాల్సే కాకుండా ఏంటంటే వాళ్ళు వ్యక్తుల ద్వారా కూడా ఇండైరెక్ట్ గా కూడా ఇది చేస్తున్నారు. కాల్స్ అయితే రికార్డ్ అవుతాయి కదా, సో ఒకటి థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, సో రకరకాలు ఉన్నాయి అని. వాళ్ళ మీద ఇప్పటికీ మాకు కోపం లేదు, అసహ్యం లేదు. వాళ్ళకు తెలీదు ఈ గో జాతి విలువ, వాళ్ళకు తెలీదు. ఎందుకంటే వాళ్ళకి పెరిగిన జీవన విధానం వాళ్ళకి చెప్పలేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విదేశాల్లో కూడా మన దేశీ గో సంతతిని అంటే గోవుల్ని ఎద్దుల్ని తీసుకెళ్లి చక్కగా అక్కడ ఎంతో గొప్ప స్థానంగా వాటిని సెక్యూర్ గా పెంచుకుంటూ వాటి పేడ మూత్రం పంచగవ్యాల మీద పేటెంట్ హక్కు తీసుకొని అక్కడ వాళ్ళు ఎంతో చక్కగా దాన్ని అన్ని రకాలుగా వ్యవసాయానికి ఆరోగ్యానికి వాడుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే కారణం ఏంటంటే గో ప్రేమికులనండి హిందువులనండి ఇంకా జాగృతం అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏదైతే బీఫ్ సప్లైయింగ్ ఏదైతే అందులో హిందువుల పాత్ర కూడా ఉంది. హిందువులు కూడా సప్లై చేస్తున్నారు. కేవలం ఒక రిలీజియన్ ని, ముస్లిం రిలీజియన్ ని మాత్రమే మనం బదలాం చేయడానికి లేదు, హిందువులు కూడా దీంట్లో బిజినెస్ గా మారి చేస్తున్నట్టు విషయం కూడా తెలుస్తుంది. నిజమే. సో అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అలాంటి వాళ్ళకి ఏంటంటే హిందువులుగా పుట్టారు వాళ్ళు, కానీ గోజాతి గురించి ఇంకా వాళ్ళకి చైతన్యము అవగాహన రాలేదు. ఇప్పుడు ఎప్పటి నుండి అయితే గోజాతి గురించి అవగాహన వస్తూ ఉందో చాలా వరకు వాళ్ళందరూ అర్థం చేసుకొని ఆ బిజినెస్ లో ఆపిన వాళ్ళు ఉన్నారు. ఆ గోవుకు సంబంధించి ఎగెనిస్ట్ గా తయారయ్యారు చాలా మంది. ఇది తెలియని అవగాహన లేని హిందువులు ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ నేను అది ముస్లిమా హిందువా క్రిస్టియనా పక్కన పెడదాం, నేను ప్రతి వీడియోలో ఇదే విషయం చెప్తున్నా. అవును, ఆ వీడియోలో కూడా మీరు అదే చెప్పారు, కుల మతాలకు అతీతంగా వీళ్ళందరూ నా భారతీయులండి. ఇప్పుడు వీళ్ళు ముస్లిమ్స్, ఇప్పుడు క్రిస్టియన్స్, 2 తరాలు 4 తరాల ముందు వీళ్ళు ఎవరు? వీళ్ళు నా భారతీయులు, నా సనాతన వాళ్ళే కదా, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు నా ఇంటోళ్ళే. నాకు ఎవరి మీదే కోపం లేదు. ఇక్కడ మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఏదైతే జీవ వైవిధ్యం లింక్ కు ముఖ్యమైన ఒక పునాది ఏదైతే ఉందో గో జాతి, అది కనుక అంతరించిపోతే ఈ విశ్వంకి కరోనా లాంటివి ఇంకా 100,000 వైపరీత్యాలు వస్తాయి. సో ఇక్కడ అందుకే చెప్తున్నాము, గో జాతిని కాపాడుకుంటేనే మనందరం సుభిక్షంగా ఉండగలం. అండ్ సపోర్ట్ కోసం మెయిన్ సపోర్ట్ వచ్చేసి మాకు ఇక్కడ గోరక్షక్ దళ అన్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మన ఏదైతే మన బీజేపీ అనండి, విశ్వ హిందూ పరిషత్ అనండి, ఇప్పుడు నిన్న మన మాధవీలతమ్మ వాళ్ళు కూడాను, ఆ బజరంగ్ దళ్ వీళ్ళు, ఇంట్లో ఇంకా చాలా మన ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ వస్తున్నారు. ఇంకా మిగిలిన పార్టీల నుండి అయితే మరి ఎవరు రాలేదు. సో ఇక్కడ దీన్ని పార్టీకి ఎందుకు ఇప్పుడు గో అంటేనే బీజేపీ పార్టీ అని ఎందుకు ప్రింట్ అయిందంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తే అప్పుడు బీజేపీని ఒకరిని ఎందుకంటారండి వేటోళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మిగిలిన పార్టీ వాళ్ళు దీని గురించి ఎవరైనా స్పందిస్తున్నారా? మరి స్పందించినప్పుడు ఆ పేరు ఎందుకు వస్తుంది? సో ఇక్కడ పార్టీలు ఇవన్నీ మత కలహాలు ఇవన్నీ పక్కన పెడదాము. ఒక రైతుగా చెప్తున్నా, నేను మీ అందరి పాదాలకి మొక్కి చెప్తున్నా, ఒక గో ఆధారితంగా నేను ప్రకృతి వ్యవసాయం సహజంగా మందులు లేని పంటలు పండించే రైతు కుటుంబం నుండి నేను మహిళా రైతుగా చెప్తున్నా, గోవులని గోజాతిని అమ్మవద్దు, కొనవద్దు, అసలే చంపకూడదు. సో దీని గురించి మేము ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చేయట్లేదు, గత ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి చేస్తాం. అంటే ఈ రోజు ఆ వీడియో వైరల్ అయినందుకు మీరు వీటి మీద రక్షణ కోసం పోరాడుతున్న విషయం ప్రజలకు ఈ రోజు తెలిసింది, కానీ మీ పుట్టుకతోటే వాటి రక్షణ కోసం అవి మీ బ్రీతింగ్ మీ బాడీలో ఒక భాగంగా చూసుకుంటున్నారు. పాడి పంట రైతు ఇది ముఖ్యంగా అది పూర్వకాలం నుండి మీరు చూసుకోండి హిస్టరీ, అది మా జీవన విధానంలో ఉంది. అయితే ప్రపంచంలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం ఒక ఆవు ఎద్దు మాత్రమే అవి మాత్రమే జీవులా, వాటిని మాత్రమే చంపకూడదా అని ఇంకొంతమంది స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటారు. వాళ్ళ గురించి మీరు? ఇప్పుడు మన శరీరం అంతా కూడా ఇంపార్టెంట్ అండి, కానీ హార్ట్ అనేది ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్, లేదా సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఇట్లా ముఖ్యమైనది ఉంటుంది. ఇప్పుడు చెయ్యి ఇరిగినా బ్రతుకుతాం, కాలు ఇరిగినా బ్రతుకుతాం, 2 కళ్ళు పోయినా బ్రతుకుతాం, చెవులు వినబడకపోయినా బ్రతుకుతాం, కిడ్నీలు కొద్ది రోజులు పనిచేయకపోయినా జీవిస్తాం. హార్ట్కి ఏమన్నా అయితే ఇప్పుడు దేశానికి ఒక గుండె లాంటిది అనేది ఎందుకు పోలుస్తాం? ఇప్పుడు ఇల్లంతా ఉంది, ఇల్లు బాత్రూమ్ ఉంది, మన వంట గది ఉంది, హాల్ ఉంది, బెడ్రూమ్స్ ఉన్నాయి, మరి పూజ గదిని ఎందుకు పవిత్రంగా చూస్తాం?
మిగిలిన ధర్మాల్లో కూడాను వాళ్ళు ప్రార్థనలు చేసుకునే దేవుడికి సంబంధించింది కూడా వాళ్ళు ఏ దేవునైనా మొక్కనండి, అవునా? దానికి సంబంధించిన ఒక ప్లేస్ ని వాళ్ళు పవిత్రంగా ఎందుకు చూసుకుంటారండి? ఒక మహత్వం ఉంది కదా, ఒక విలువ అనేది ఒక స్థానం ఉంది కదా. ఇప్పుడు అంతేనా కదా? అలాగే ఇప్పుడు ఇంట్లో అన్ని గదులు ఉన్నప్పటికీ పూజ గదిని ప్రత్యేకంగా ఎట్లా చూస్తున్నామో, జీవులలో అన్ని జీవులు ఇంపార్టెంటే. కానీ ఆ జీవులన్నీ కూడా బతకాలంటే ముందు పునాది గోమాత, గోజాతి బ్రతికినప్పుడే వాటన్నిటికీ బ్రతుకు. సో సకల సృష్టి మన పురాణాల్లో ఇవన్నీ చూసుకున్నా, హిస్టరీలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా గోవులు మందలు అనేవి ఊరూరా ఉన్నాయి. అప్పుడు బ్రహ్మాండమైన పంటలు పండినాయి. ఎవరికి ఒక్క రోగం ఉందా? ఒక తెల్ల వెంట్రుక ఉందా? బీపీ ఉందా? షుగర్ ఉందా? సంతానాలేమి ఉందా? ఇప్పుడు పిల్లలకు పాలు దొరకట్లేదండి తల్లుల నుండి. తల్లిపాలు దొరకడం చాలా కష్టం. ఎందుకు లేదు? సారవంతమైన ఆహారం లేదంటే భూమిలో సారం ఇచ్చినప్పుడు కదా ఆహారం సారవంతమైనది వస్తుంది. ఆ సారవంతమైన భూమిని తయారు చేయడానికి శక్తి గోవుల్లోనూ ఎద్దుల్లోనూ ఉంది. దేశీ గోవుల్లో ఎద్దుల్లో ఎందుకుంది అంటే, మీరు దేశీ గోవుల్లో ఎద్దుల్లో ప్రతి రాష్ట్రంలో భారతదేశం ఉన్న ఏ బ్రీడ్ అయినా చూడండి, అంటే ఒంగోలు ఉంది, పుంగనూరు ఆవు ఉంది, ఇంకొక గిర్రు ఉంది, సాయివాల్ ఉంది, ఇవి కాంగ్రెస్ ఉంది, ఇవెవ్విటి చూసుకున్నా వాటి మూపురం ఉంటదండి, గంగడోలు ఉంటది. ఆ మూపురంలో సూర్యకేతు నాడి అని ఉంటది. ఈ సూర్యకేతు నాడి యొక్క ముఖ్యమైన పని ఏంటంటే సూర్యుడి నుండి నేరుగా ఎక్కువ ఎనర్జీని తీసుకుంటది. సో ఆ ఎనర్జీ నుండి ఏంటంటే ఔషధ గుణాలు అనేవి గోవు యొక్క పేడలోను, పాలలోను, దాని నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ లోను, గోవు యొక్క మూత్రంలోను, గోవు తిరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఉంటది. సో అందు గురించి ఏంటంటే ఈ గోవుకు, గో సంతతికి, గోజాతికి ఎక్కువ స్థానాన్ని మన పూర్వీకులు ఇచ్చారు. మన యొక్క పురాణాల్లోనూ దేవతల దగ్గర కూడా దేవుళ్లకు వాహనాలుగా వీళ్ళని చూపించడంలో అర్థం ఏంటంటే వీటితోనే మీ జీవనం అనేది ఆనందంగా, ఆరోగ్యంగా సకల కాలం మీరు ఉండాలంటే వీటితో మీ జీవితం ముడిపడి ఉందని వాళ్ళు ఒక సింబాలిక్ గా, ఒక అలంకారిత భాషలలో చూపించారు. అయితే మీరు ఈ ఇష్యూస్ పైన కానీ లేకపోతే ఇలాంటి వాటిపైన స్పందించినప్పుడు దీనికన్నా ముందు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ జరిగాయి? వెహికల్ ఆపడం జరిగాయి, అక్కడంతా మీ మీద అటాక్ చేసే ప్రయత్నం జరిగాయి, విడిపించడం కూడా జరిగింది. కానీ అప్పుడు ఈ మీడియా అంటే ఇట్లా వీడియోలు తీసి వైరల్ చేసేంత ఇలాంటి హైదరాబాద్ నగరంలో జరగలేదు. గ్రామాల్లోనూ, అక్కడక్కడ సంతల్లోనూ ఇట్లాంటి సిచ్యువేషన్ లో జరిగాయి. అయితే అప్పుడు ఈ రకమైన సిచ్యువేషన్ క్రియేట్ కాలేదు. ఇది ఒక సమయమా, ప్రకృత తెలీదు, ఇది సందర్భం వచ్చినప్పుడు ఇలా అయింది. సరే, ఇలా అయినందుకు మీ కుటుంబం నుండి ముఖ్యంగా అంటే అందరి దృష్టి ఈ రోజు మీ పైన ఉంది. మీరు చెప్తున్నారు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని. ఈ రోజు అందరి దృష్టి మీ పైన ఉండి మీకు ఒక థ్రెట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాంటి సమయంలో మీ ఫ్యామిలీ మీకు ఎలా అండగా ఉంటుంది? ఇప్పుడు ఏదైతే మా అత్తయ్య గారు అనండి, మా శ్రీవారు కాంత్రీస గారు అనండి, వీళ్ళు ఫుల్ సపోర్టు. వాళ్ళకి ఎలాంటి భయం అనండి, ఇదంతా మనకెందుకని మమ్మల్ని అనడం అసలు లేనే లేదు. వాళ్ళు గోప్రేమికులే, మిగిలిన జీవుల్ని ప్రేమించే వ్యక్తులు, శాకాహారులు. అటు మా అమ్మ నాన్నల వైపు నుండి చూసుకున్నా కూడా మా నాన్న ఇప్పుడు లేరు, 8 నెలలు అయిపోతుంది వారు కాలం చేసి. కానీ వారు ఉన్నప్పటి నుండి కూడా గో ఆధారిత వ్యవసాయం చేశారు. ఎద్దుల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న వ్యక్తి. మా అమ్మ ఉదయం 5 గంటలకు లేచి గోవుల పేడ తీసుకొని గోవుల మూత్రం బట్టి డ్రమ్ముల్లో నింపుతుంది. నేను గోవుల గురించి మేమిద్దరం ఇట్లా కొట్లాడినామంటే వాళ్ళు అసలు అది ఒక ఎంతో ఆనందం వాళ్ళకి. మా అన్నయ్య తను చిన్న వయసులో అంటే ఇప్పటి నుండి చూసుకుంటే ఒక 15 ఏళ్ల క్రితం నుండి గో వధ నిషేధ చట్టం గురించి మా మొట్టమొదటి అంటే ఇవన్నీ మాకు తెలియడానికి మా గురువులు కూడా ఉన్నారు దీంట్లో. మా మొట్టమొదటి గురువు పండిత ఏల్చూరి గారు, ఆయుర్వేద మహర్షి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయుర్వేదాన్ని ఇంటింటికి పంచిపెట్టి ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని చాటిన ఒక మహర్షి పండిత ఏల్చూరి వెంకట్రావు గారు. సో వారి నుండి మాకు గోజాతి గురించి, గోవుల గురించి తెలిసింది. అప్పుడే ఎప్పుడు 2010 టైంలోనే గోవధ నిషేధ చట్టం గురించి మా గురువు గారు, అందరికి ఆయుర్వేదం తరపున మేము అందరము గో ప్రేమికులము, ఆయుర్వేద బంధువులందరం కలిసి గోవధ నిషేధ చట్టం గురించి సంతకాలను సేకరించినాం. మేము అదొక క్యాంపెయిన్ చేసినాం. అప్పుడు మా అన్నయ్య వయసు 20 ఏండ్లు, డిగ్రీ కూడా అయిపోలే ఇంకా తనది. తను అసలు తిండి నిద్ర మానేసి 1,00,000 గోవధ నిషేధ చట్టం గురించి 1,00,000 సంతకాలను సేకరించి తీసుకొచ్చిండు కాలేజీ నుండి, పబ్లిక్ నుండి. సో ఇప్పుడు ఆ విషయం తెలిసి మా అన్నయ్య కూడా చాలా సంతోషం. తనకి వాళ్ళ ఊర్లో ఉన్నారు, మా ఊరి వాళ్ళు అందరికీ సంతోషం, ఎందుకంటే మేము చేస్తుంది వాళ్ళకి తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత
ఇప్పుడు ఎవరైతే మనం మా గురువు గారు ఏల్చూరి గారు అని చెప్పుకున్నామో వాళ్ళు ఇక్కడే మాదాపూర్లో అందరికీ ఆయుర్వేదము. సో వారి స్ఫూర్తి ఒకటి, వారు బీజం వేసిరు మాకు. ఆ బీజాన్ని పెంచి పోషించిన ఇంకొక ముఖ్యమైన ఇద్దరు మహా తల్లులు ఉన్నారు. ఒకరు వచ్చేసి మనకి ఇక్కడ గండిపేట వేణుగోపాల స్వామి మందిర గోశాల గత 1983 నుండి గో సంరక్షణ గురించి ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్న మా గురు మాతాజీ నిర్మలానంద యోగ భారతి. ఆవిడ ఒక పెద్ద స్ఫూర్తి అన్నమాట మాకు. ఇప్పుడు మీరు గండిపేట గోశాలకు వెళ్ళి మాతాజీతో కూడా మీరు మాట్లాడండి, అక్కడ కొన్ని వందల గోవులను ఆవిడ సంరక్షిస్తున్నారు. కుటుంబము వేరే పిల్లలు ఏది లేదు, గోవులే ఆవిడ పిల్లలు, దేశమే ఆమె కుటుంబం. మీరు ఒకసారి చూడండి ఆమె జీవన విధానం. ఆ తర్వాత సత్యవతమ్మ గారు, మాతాజీ నిర్మల యోగ భారతి అమ్మగారు, మా ఏల్చూరి గురువు గారు అందరికి ఆయుర్వేదంలో భారతమాత విగ్రహ ఆవిష్కరణ పెట్టి భారతమాత వెనకాల గోవును పెట్టిరు మా గురువు గారు. ఎందుకు పెట్టిరంటే భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే గోజాతి బ్రతికి ఉన్నప్పుడే ఈ దేశమైన విశ్వమైన సుభిక్షంగా ఉంటదని ఒక రూపంగా అలంకారిత భాషలో సింబాలిక్ గా భారతమాత విగ్రహాన్ని నిలబెట్టి వెనకాల గోవును విగ్రహం ఇప్పటికీ ఉంటది, మీరు వెళ్ళి చూస్తే. అది గత ఇప్పుడు 2010లో జరిగింది. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తుండే గానీ అక్కడక్కడ మనకి కొన్ని గోవులు, ఆవులు, ఎద్దులు ఇవి రోడ్డు పైన తిరుగుతూ ప్లాస్టిక్ ని తినడం గానీ, కవర్స్ తినడం గానీ ఇలాంటివి చూస్తుంటాం. అలాంటి సమయంలో మాకు కూడా వీటిని ఎక్కడన్నా తరలించాలన్న ఆలోచన ఉంటది కానీ వీటిని ఎక్కడ తరలిస్తే అవి నిజంగా క్షేమంగా ఉంటాయా, అక్కడ వీటిపై బిజినెస్ చేస్తున్నారా, మళ్ళీ అదొక ఆలోచనతో భయపడుతూ ఉంటాం. నిజంగా ఇలాంటివి అన్ని కూడా వీటికి సురక్షమైన ఒక స్థలం ఏదైనా ఉందంటే అది ఎక్కడ ఉంది, ఎవరికి మనం సంప్రదించాలి? ఉందండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఏ విషయమైనా ఒకటి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఇప్పుడు గో రక్షణ పేరిట ఆ చందాలను వసూలు చేసుకొని నెగిటివ్ గా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, నిజమైన గో ప్రేమికులు ఉన్నారు. కొందరు ఏంటి ఫోటోలు వీడియోల కోసం వచ్చే ఊరికే పైన ఐడెంటిటీ క్రైసిస్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. కొందరు నిజంగా హృదయం పెట్టి చేస్తున్న గోరక్షకులు ఉన్నారు, ప్రాణాలకు తెగించి. సో అలాంటి గోశాలలు, అలాంటి గోరక్షకులతో మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. సో మీరందరూ ఆ గోశాలలకు రండి, కనెక్ట్ కండి. ఎవరికి కాల్ చేయాలి, ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? మాతాజీ నిర్మలానంద యోగ భారతి మన గండిపేట గోశాలలో వస్తాయి, మిమ్మల్ని మేము తీసుకెళ్తాము. అక్కడ నుండి మిగిలిన జెన్యున్ గా నడుస్తున్న గోశాలలకి వెళ్ళి, మిగిలిన గోశాలను నేను తప్పుపట్టట్లేదు, నేను కనెక్ట్ అయి ఉన్న గోశాలలో వర్క్ ఏదైతే చేస్తున్నామో అక్కడికి వచ్చి మీరు చూడండి. అందరం కూడాను మనము మన సంపాదనలో గో ప్రేమికులు, గో జాతి ప్రేమికుల్ని, గోవు చంపబడకూడదు అని అనుకునే వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా ఉంటే మన సంపాదనలో అది మీకు 5%, 10%, 20%, 30% మొత్తమా ఎంతో కొంత మనం ప్రతిరోజు గో సంరక్షణ నిధి మన పూజ రూమ్ లో పెట్టుకొని మనం అన్నం తినడానికి ముందు గో సంరక్షణ నిధిలో డబ్బులు వేసిన తర్వాతనే మనం భోజనం చేయాలి. ఇలా ప్రతిరోజు చేసి వారానికి ఒకసారి, నెలకొకసారి మన గోశాలలకి వెళ్ళి ఎప్పుడు రెగ్యులర్ గా కనెక్ట్ అయ్యి ఉండి మనందరం కలిసి ఒక సంఘటితంగా చేస్తే గోవు ఎందుకు అమ్మబడుతుంది, ఎందుకు కొనబడుతుంది, ఎందుకు రక్షణ జరగదు. సో ఐకమత్యమే మహాబలం. ఇది టీమ్ గా చేస్తే జరుగుతుందండి. ఇప్పుడు మేము ఇట్లా తయారయ్యామంటే ఎంతో మంది గో ప్రేమికులు ఆల్రెడీ పోరాటాలు చేస్తూ ఉన్నవి చూసి కదా మేము స్ఫూర్తిని పొందినాం. మేము ఈ రోజు ఏమో సడన్ గా ఎక్కడ నుండో ఊడి పడలేదు. ఇది గత 2010 నుండి లోపల నుండి బీజమేసి పెరిగిన ఒక వృక్షం లాగా అయిపోయింది, ఈ రోజు బయటికి మీకు కనబడింది అంతే. సో మా లోపల ఇండైరెక్ట్ గా ఇదంతా వ్యవస్థ ఉంది. అయితే రాజాసింగ్, దుల్పేట ఎమ్మెల్యే రాజాసింగ్ గారు అయితే వీటిపైన బాగా స్పందిస్తూ ఉంటారు, వారి నుండి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? రాజాసింగ్ అన్నకు నేను ఫోన్ చేశాను, వారు స్పందించారు. అయితే ఇప్పుడు ఒక రాజాసింగ్ అన్నకు నా ఫోనే కాదు కదా, ఇట్లనే ఇప్పుడు నాకే చాలా ఫోన్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు రాజాసింగ్ అన్న ఎప్పటి నుండో గో సంరక్షణ ఉందంటే చాలా ఫోన్స్ వస్తాయి కాబట్టి అన్న స్పందించిర్రు, దీనికి సంబంధించింది చేద్దామనేదే ముందుకొచ్చిర్రు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నాకు పెద్దపల్లి నుండి ఫోన్ వచ్చింది, ఇక్కడ ఇట్లా గోవులు అవుతున్నాయని, జగిత్యాల నుండి ఫోన్ వచ్చింది. ఇప్పుడు అన్నకి ఎక్కడెక్కడ నుండో వచ్చి ఆయన చాలా బిజీగా ఉన్నారు, అన్న కూడా వచ్చి కలుస్తామన్నారు, కలిసి దీని గురించి గ్రౌండ్ లెవెల్ ఎట్లా వరకు చేద్దామన్నారు. ఒక రాజాసింగ్ అన్ననే కాదు, బండి సంజయ్ అన్న ఫోన్ చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాధవీలతమ్మ గారు పిలుచుకొని స్పందించారు. ఇక్కడికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మన RSS, బజరంగ్ దళ్,
బీజేపీ వాళ్ళు అండ్ మామూలుగా ఉన్న గోప్రేమికులు, గోరక్షక్ వాళ్ళు అంటారా, ఇటువైపు మాకు మొత్తము కుడి భుజం ఎడమ భుజం లాగా ఇక్కడే ఉండి మాకు ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ మెయిన్ ఎవరైనా ఉన్నారంటే గోరక్షక్ దళ్ ప్రశాంత్ అన్న రేవంత్ అన్న టీం ఉంది. వాళ్ళు మమ్మల్ని ఇక్కడ మాకు ఇప్పుడు నిద్రపోతున్నామంటే వాళ్ళే కారణం. అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకోవాలి. ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక ఒక అరగంట వరకు అక్కడే ఉన్నాం. అక్కడ మమ్మల్ని ఉంటే ఆ కంప్లైంట్ కూడా అక్కడ రాయనిస్తలేరు. అంటే పోలీసు వ్యవస్థ ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? నేను వాళ్ళని తీసిపారేయట్లేదు, పోలీసుల పట్ల నా గౌరవం ఉంది, వాళ్ళు కూడా నిద్రాహారాలు కుటుంబాన్ని ఇది చేసి చాలా త్యాగాలు చేస్తున్నారు మన రక్షణ కోసం. అండ్ చట్టరీత్యా నేరమేం కాదు ఇది కదా. మేము పోలీస్ స్టేషన్ లో కూర్చొని కంప్లైంట్ రాస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా? వాళ్ళు అక్కడ కూడా ఉంచే పరిస్థితి లేదు. మీరు ఇక్కడ ఉండి రాయకండి, ఇంటికెళ్ళి కంప్లైంట్ రాయండి, రాసి తీసుకురండి. ఇప్పుడు ఇంటికెళ్ళి మేము కంప్లైంట్ రాసేంతలా ఎవరు వచ్చి ఏదైనా మమ్మల్ని ఏమైనా చంపితే ఆ కంప్లైంట్ ఇవ్వకుండానే పోతాం కదా. ఇది ఆ పోలీసు వాళ్ళు ఒకసారి ఆలోచించాలి కదా. చెప్పండి, కామన్ మ్యాన్ గా మీరే చెప్పండి. అలాంటి పరిస్థితులలో మీ పైన ఖచ్చితంగా నలుగురు మాట్లాడుతున్నారంటే మీకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో రక్షణ ఉంచాలి కదా. మీరు ఇంటికెళ్ళి రాయండి అంటే ఇప్పుడు నాతోనే 4-5 ఉన్నారు అన్నదమ్ములు, వీళ్ళు వాళ్ళని మమ్మల్ని ఎవరైనా చంపితే కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఈ వైఖరిని ఎట్లా చూడాలి నాకు అర్థమైతలేదు. వాళ్ళు నాకు శత్రువులు కాదు, వాళ్ళు మనందరి కోసమే పనిచేస్తున్నారు. నేను ప్రశ్నిస్తున్నా, దీన్ని ఎట్లా తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళి రాసుకొని కంప్లైంట్ తీసుకొని రండి అంటే అసలు నేను ఆశ్చర్యపోయినా ఫస్ట్. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసే సేఫ్టీ లేదా? మరి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఇదెంత చేస్తున్నారు, వాళ్ళని మాత్రం ఏమీ చేయట్లేదు. సో ఇది ఉంది వ్యవస్థ. ఇక కంప్లైంట్ రాసుకొని వెళ్ళినాక కంప్లైంట్ తీసుకున్నారు, ఫైల్ చేయలేదు. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 4వ రోజు ఇప్పటికి కూడా ఇంకా ఎఫ్ఐఆర్ ఆ రోజే మేము ఇచ్చినాం. 15వ తారీఖు ఏదైతే జరిగిందో ఈ ఇష్యూ, మరి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ రిటర్న్ వాళ్ళకి కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాం. 15వ తారీఖు రాత్రి 9 నుండి 10 మధ్యలో మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఓకే, ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కావాలంటే ఇప్పుడు ఆపరేటర్ లేరు, ఇక్కడ డ్యూటీలో ఉండే వాళ్ళు లేరు, అదేదో ప్రాబ్లం ఉంది, ఇలాంటి రీజన్స్ చెప్తున్నారు. అది మరి వాళ్ళకే వదిలేస్తున్నా నేను. ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడు రావాలని నేను ఎస్ఐ భరత్ గారిని అడిగాను. కంప్లైంట్ ఇచ్చింది ఎస్ఐ భరత్ గారికి. రేపు ఉదయం 8:30కి రండమ్మా అన్నారు. 8:30కి కాల్స్ చేసి వెళ్దామని వెళ్తే అసలు వాళ్ళు నైట్ డ్యూటీ ఉండి మరి ఫోన్లు ఎత్తలేదు అనుకుంటా, రెస్పాన్స్ లేదు. మేము మధ్యాహ్నం 1ంటికి వెళ్ళిపోయినాం, గోరక్ష దళ అన్నయ్యలు పట్టుకొని వెళ్ళిపోయినాం. మధ్యాహ్నం 1ంటికి వెళ్ళినాక కూడా ఒక గంట సేపు కూర్చున్నాం. అసలు ఎవరికి మేము అడిగినాక కూడా అంటే ఎంత డీలాగా అంటే సమాధానాలు చూడనట్టు దీన్ని ఎప్పుడు డిలే చేసి ఎప్పుడు ఈ విషయాన్ని నార్మల్ చేద్దామా అనే ఉంది తప్ప క్విక్ అంటే నేను వెళ్ళగానే నాకు రెస్పాండ్ కావాలని అనట్లేదు. మినిమం ఒక రెస్పాన్స్ ఉంటుంది కదా, అది లేదు. అది లేదు. నేను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మొత్తమే నాకు ప్రిఫరెన్స్ ఇచ్చి చేయండి అని అనట్లేదు. ఆ రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఇంకా ఎస్ఐ భరత్ గారు కదండి మీరు ఉన్నప్పుడు తీసుకుంది ఆ కంప్లైంట్, వారే డీల్ చేస్తారు. ఇవి వాళ్ళు చెప్పేది. ఎస్ఐ భరత్ గారు డ్యూటీలో ఎప్పటి వరకు వస్తారంటే 5 గంటల వరకు వస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1ంటికి వెళ్ళినాం, మళ్ళీ 5 గంటలకు పోయినామా. పోతే ఎస్ఐ భరత్ గారు డ్యూటీకే రాలేదు. ఆ రోజు ఆయన డ్యూటీలోనే లేరు. ఇప్పుడు ఎందుకు లేరు? మేము కంప్లైంట్ గురించి నిన్న ఇచ్చినప్పుడు ఈ రోజే ఆయన ఎందుకు డ్యూటీలో లేరు? అంటే ఇక్కడ నేను వారిని వ్యతిరేకించట్లే, ఇంకేదో నెగిటివ్ గా చెప్పట్లే, జరిగిన విషయాన్ని చెప్పే ప్రయత్నం. ఎందుకు లేరు? ఉండాలి కదా. సరే, వారికి ఏదో కారణం వచ్చింది, వారికి ప్రాబ్లమ్స్ వస్తాయి, వారి ప్లేస్ లో ఎవరో ఒకరు రెస్పాండ్ కావాలి కదా. అంటే ఇక్కడ వాళ్ళు నోర్లో ఉండి కూడా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళది. వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు, పరిస్థితుల ప్రభావము. అయితే ఇంకా ఆ తర్వాత అయిపోయిందా, మళ్ళా మేము ఫోన్ చేసి ఇది చేసి వీళ్ళని మాట్లాడితే నైట్ వరకు మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ 9 గంటలకు 10 గంటల వరకు మళ్ళీ వెళ్తే సైదుల్ గారు ఉన్నారు, సిఐ సైదుల్ గారు ఉన్నారు, మాట్లాడారు. ఎఫ్ఐఆర్ బుక్ అయిందమ్మా అన్నారు, ఇవన్నీ చెప్పిరు, మాకు కూర్చోబెట్టిరు, ఏదో నెంబర్ ఇచ్చిరు. అది చూస్తే కంప్లైంట్ నెంబర్, అది ఎఫ్ఐ నెంబర్ కాదు. ఇక ఏమైంది, తెల్లారి ఆదివారమే కదా, కంప్లీట్ బక్రీదు అండ్ హాలిడే. ఇప్పుడు ఆ తర్వాత ఏమంటారు, ఆ రోజు ఏమీ చేయరాదు. ఇక అందరూ మనోళ్ళు అందరూ వస్తున్నారు, కలుస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఈ రోజైతే మెజిస్ట్రేషన్ ఉంది కదండి, కోర్టు. సో ఇప్పుడు 24 గంటలు వెయిట్ చేసినాక
ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందా కాదా చూసి దాన్ని బట్టి మిగిలిన అందరి సపోర్ట్ చేస్తూ అండ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతులందరికీ నేను పిలుపునిస్తున్నాను. మరి మన గోవులు ఎద్దుల్ని ఇట్లనే చంపుకుందామా, ఈ రకంగానే ఉందామా, మరి గోవు పేడ ఎద్దుల పేడ లేకుండా వ్యవసాయం ఎట్లా చేద్దాము? అండ్ రైతులు ఎప్పుడు కూడాను నిజంగా తెలిసి కోతలకు అమ్మట్లేదండి. మేము వ్యవసాయానికే తీసుకెళ్తాము అని చెప్పి కొనబడుతున్నాయి. ఇదొక ప్లానెడ్ గా జరుగుతుంది, ఇదంతా డ్రామా. అవి కోతకు తీసుకురాగలుగుతున్నారు. మేము రైతులుగా చెప్తున్నాం, మేము ఎప్పుడు కోతకు అమ్మము. చాలా మంది అమ్మరు, అవగాహన లేని వాళ్ళు అమ్ముతున్నారు. నేను మొత్తమే ఎవరు అమ్మట్లేదు అనట్లేదు, పెంచుకోవడానికే అమ్ముతాము. సో ఈ రకంగా ఉంటే మరి గో ఆధారిత వ్యవసాయదారులందరము మరి ఏ రకంగా స్పందిద్దాము? నేను మీ అందరికీ తెలుసు, గో ఆధారిత వ్యవసాయంలో మీ అందరికీ నేను తెలుసు. సో ఇప్పుడు నేనంటే మీరు అందరూ అక్కడక్కడ మనందరము గోవుల్ని రక్షిస్తున్నాము, గోవుల్ని కాపాడుకుంటున్నాం, గోజాతి గురించి మనం సేవ చేస్తున్నాం. మనం కూడా మన భూముల్ని బాగు చేసుకొని అమృత సమానమైన పంటలు పండిస్తున్నాం. మరి ఈ రకంగానే కబేలాలకు గోవులు ఎద్దులు తరలించబడితే మరి ఇంకెక్కడి నుండి గో ఆధారిత వ్యవసాయం చేద్దాము? మన గో ఆధారిత అమృత సమానమైన పంటలు ఎట్లా వస్తాయి? ఇది ప్రశ్నార్థకం ఒకటి. సో గో ఆధారిత వ్యవసాయదారులు అందరూ స్పందించి ఏం చేద్దామనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే మన ఈషా వాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళు కూడాను స్పందించారు. అంటే ఏదైతే ఇది జరిగిందో ఇస్కాన్ వాళ్ళు స్పందించారు. ఎందుకంటే మేమందరం ఇక్కడ ధర్మము పూజలు దేవుడు కాసేపు పక్కన పెడదామండి. ఈ ఏదైతే ఈ గోవులు ఎద్దుల్ని రక్షించకపోతే మూలం నుండి పునాదులు మొత్తమే పడిపోతాయి. మన మానవ జాతికి ఇది ఒక పెద్ద ప్రమాదం అవుతుంది అనేది సైంటిఫికల్ గా మేము అందరం చూసిన తర్వాతనే కదా ఇవన్నీ చేస్తున్నాం. ఇదేదో గుడ్డిగా అంధశ్రద్ధ కాదు ఇది. సో ఇది భక్తికి ముడిపెట్టుడు, ఇవన్నీ తర్వాత సెకండరీ. సో ఇవి ఇప్పుడు గో ప్రేమికులుగా మేమందరం ఇది చేస్తున్నామండి. కొందరు కుక్కల గురించి, కుక్క పిల్లల గురించి ఉంటారు, కొందరు పక్షుల గురించి కొట్లాడతారు కదా. మరి మేము గోజాతి గురించి కొట్లాడుతున్నాం. ఇదేమన్నా పెద్ద నేరమా? చెప్పండి, ఇదేమన్నా నేరమా, ఘోరమా? మేము ఏం చేసినాం? అవి మాకు సంబంధించినవి, అవి చంపొద్దు అని. ఇంకొకటి ఏంటంటే మత కలహాలు సృష్టించడానికి కూడా వీటిని కావాలని తీసుకెళ్లి చంపుతూ కావాలనే ఈ గొడవలు సృష్టించడానికి కూడా ప్లాన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఉన్నామండి హిందువులము, వాళ్ళ పైన ఎప్పుడైనా మనం వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు రాళ్ళు ఇసరడాలు కానీ ఇంకేమైనా చేస్తామా? ఎప్పుడు చేయం. ఎక్కడైనా మీరు చూసుకోండి, మనం ఇంకా వాళ్ళ పండగలకు వెళ్తాం. నా ఫ్రెండ్స్లో ముస్లిం సోదరులు, ముస్లిం అన్న వదిలేలు ఎంతో మంది ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము అన్ని పండుగలకు వాళ్ళ ఇంటికి పోతాము, వాళ్ళు మా ఇంటికి వస్తారు. మనం చెయ్యం అవి. మన పండుగలు కొన్ని వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? అంటే మత సామరస్యం అనేది మనము ఓన్లీ హిందువులం అనుకుంటే కాదు కదా, అటువైపు వాళ్ళు కూడా కావాలి కదా, అవునా కాదా? మళ్ళీ ముస్లింలు అందరినీ నేను అన్నట్లే వాళ్ళు అందరు అట్లున్నారు అన్నట్లే. 170 మంది మత సామరస్యం ఉంటే 30 మంది కావాలని గొడవలు పుట్టించే రాక్షస ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల ఇవన్నీ జరుగుతుంది. సో ఇక్కడ అన్ని రకాల నుండి రకరకాల ఇది ఉన్నాయండి, ఒకవైపు నుండే కాదు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇది ఆగుతుందా, మీకు నమ్మకం ఉందా ఆగుతుందని? నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆగుతుంది. అట్లా చేయబట్టే ఎన్నో వేల ఇప్పుడు ఆవులు సంరక్షణలో ఉన్నాయి. ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయం చేసే మా రైతుల ఇళ్లల్లో కొన్ని వేల గోవులు ఉన్నాయి, అందరి కలిపి గోశాలల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆగుతుందా అంటే ఇప్పుడు ఏది కూడాను, ఇప్పుడు మీరు బిల్డింగ్ కింద నుండి ఇక్కడికి వచ్చేసరికి కూడా 2 నిమిషాలు టైం పట్టింది, టైం పడుతుంది, కానీ ఆగుతుంది, ఆపుతాము. మార్పు వస్తుంది, మార్పు తెప్పించాలి. దాంట్లో అందరిది ఉంది. ఇప్పుడు శాకాహారి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు, నేను మీకు వీడియోలు చూపిస్తాను. వాళ్ళు బక్రీద్కి ఏం చేస్తారంటే గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి వాటికి చక్కగా పచ్చిగడ్డి పెట్టి వాటికి తినిపిస్తూ వాటితో మంచిగా వాటిని నిమురుతూ హాయిగా వాటిని ప్రేమిస్తూ జీవుల్ని ప్రేమించే ముస్లిం సోదరిమణులు శాకాహారులు ఎంతో మంది ఉన్నారు. అంటే నేను చెప్తున్నా మేము ఇదే తింటాం, మాకు ఇది అలవాటు చేయబడింది అనేటోళ్ళకు చెప్తున్నా. అందులోనే ఉన్నోళ్ళని నేను మీకు మాట్లాడిస్తాను, వీడియోలు చూపిస్తాను, మీరు కావాలంటే ఇంటర్వ్యూలు చేయండి ఖచ్చితంగా. సో అది ఎంత శాతం ఉన్నారు? తక్కువ శాతం ఉన్నారు.
సో మిగిలిన వాళ్ళని కూడా మేము ఇదే కోరుకుంటున్నాం. ఇప్పుడు దైవమైన ధర్మమైన ఏ రకంగా ఉండాలి? హింసాయుతంగా ఉండాలా, అహింసాయుతంగా ఉండాలా? ఖచ్చితంగా అహింసాయుతంగా ఉండాలి. అహింసాయుతంగా ఉండాలి. మరి మనుషులు నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు వాళ్ళని చంపితే ఒక అర్థం ఉంది. ఆ మూగజీవులు నిన్ను ఏమన్నాయి, వాటిని చంపుకొని తినాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మాకు చుట్టుపక్కల అక్కడిక్కడ అపార్ట్మెంట్ల కిందర మొత్తం ఏరులై పారిపోతుంది రక్తం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే వేరే ఇప్పుడు మా గో ఆధారిత వ్యవసాయదారులు అయితేనేంది, సనాతన ధర్మం వాళ్ళు అయితేనేంది, మేము గోవును ఎద్దును మా తల్లిదండ్రులుగా పూజించుకుంటాము. సో దాన్ని మీరు ఇట్లా కించపరుస్తూ చేసే రాక్షసానందం ద్వారా ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి సామరస్యం రెండు వైపుల నుండి ఉండాలి. మీరెవరో కాదు, మీరు నా భారతీయులే, నా సనాతన ధర్మం వాళ్ళే. 2, 3, 4 జనరేషన్ల నుండి మీరు దారి తప్పిరుకోవచ్చు, కానీ మీరు కూడా నా వాళ్ళే. మీ మీద నాకు ఏ కోపము లేదు. మీకు అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక, మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్న కొందరు రాక్షస మూకల వల్ల మీరు నా రాంగ్ డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు తిరిగి ఏదైతే విషయం తెలుసుకొని దీన్ని ఒక మానవత ఇన్సానియత్గా తీసుకొని మార్పు అనేది స్వయం ఆలోచించండి విచక్షణతో. అండ్ ఇంత మాంసం తిని కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారంటే, మాంసం తింటే వాళ్ళకే ఎవరు మాంసం తిన్నా కూడా మానవ శరీరంలో అది ఎక్కువ ఏదో రకరకాల రోగాలకు కారణం మాంసాహారం. ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి కారణం మాంసాహారం. ఈ మధ్య కాలంలో ఈ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతుంది, మాంసాహారం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నట్టు. అవును, అందులోనూ కూడాను ఇదేంటంటే అండి, ఇన్సానియత్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. దాని గురించి అవగాహన తెప్పించే వాళ్ళు లేరండి. సో ఇదే అండి, నేను ఒక్కటే చెప్తున్నాను, మిగిలిన అన్ని జీవుల గురించి మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు మాత్రం ఈ విషయంలో పర్టికులర్గా విషయాంతరం కాకుండా మేము ప్రకృతి వ్యవసాయం, అందులోనూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, గోవుల పేడ, ఎద్దుల పేడ, వాటి మూత్రము, పంచగవ్యాలతో చేస్తున్న వ్యవసాయం చేస్తున్న మహిళా శక్తులు కానండి, మేము యంగ్స్టర్స్ రైతులు కానండి, మాకు మన ఎవరైతే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి నుండి కూడా మాకు అవార్డులు వచ్చినాయి. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉత్తమ ప్రకృతి వ్యవసాయ గో ఆధారిత రైతు అని మాకు అవార్డులు కూడా ఇచ్చిర్రు, అప్రిషియేట్ చేసిర్రు. అంటే వాళ్ళు అప్రిషియేట్ చేసిన పనినే కదా మేము చేసినాం. ఇప్పుడు ఈ రోజు ఎద్దుల్ని ఆవుల్ని అడ్డుకుంది దానికి రిలేటెడ్ విషయాన్నే కదా మేము చేసినాం. మేమేమన్నా క్రైమ్ చేసినామా? మేమేమన్నా దేశానికి విద్రోహమైన పని చేసినామా? మేము ఏం చేసినాం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇది చాలా ఎలా ఉందంటే, ఇప్పుడు ఏరుకు ఎదురీదినట్టుంది పరిస్థితి. అట్లని మేము అలసిపోతామంటే అలసిపోము. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా మనము ఏదైతే మన గోవుల్ని చంపకుండా, ఎద్దుల్ని చంపకుండా కాపాడబడాలి అంటే, లింక్స్ ఏవైతే తెగిపోయి ఉన్నాయో వీటిని సరిచేసే క్రమంలో ముందు సనాతన ధర్మం హిందువులు ముందుకు రావాలి, జాగృతం కావాలి. ఎట్లా జాగృతం కావాలి అంటే, గవర్నమెంట్ చేస్తుందండి. గవర్నమెంట్కు తన యొక్క ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిని కొన్నిటికి లింక్ అయిపోయి ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని చట్టాలు మార్చడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే అది ఒకరోజు ప్రాసెస్ కాదు కదా, చట్టం తెస్తే ఎల్లకాలం ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? గో ప్రేమికులము, మన సంపాదనలో ఎంత శాతం గోరక్షణకి వెచ్చించి మనం కాపాడుకుంటున్నాము, ఇది కంపల్సరీ కావాలి. అండ్ ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్తున్నాను, మనం గుళ్ళకు వెళ్దాము, పూజలు చేద్దాము, దేవుణ్ణి ప్రార్థిద్దాము, కానీ గుళ్ళల్లో హుండీల్లో మనం డబ్బులు వేయకూడదు. ఇది ప్రధాన అర్చకులే చెప్తున్నారు. ఎందుకు వేయకూడదు? గుడి అంటే ఏంటి? గుడికి లింక్ ఉన్న ఏదైతే గోచర భూములు ఎటువైనాయి? ఇప్పుడు కృష్ణుడిని పూజిస్తున్నామండి, కృష్ణుడు ఎవరినండి పూజించిండు? గోవుని పూజించిండు. మనం గోవిందుని పూజిస్తే, గోపాలుని పూజిస్తే ఆయన ఎవరిని పూజించిండు? గోమాతని పూజించిండు, అవునా? ఇప్పుడు మనం ఏదైతే శివుణ్ణి పూజిస్తున్నామో, మరి శివుడు ఎవరండి? శివుడికి మెయిన్ నందీశ్వరుడు కదా. ఇవన్నీ ఇట్లా మర్చిపోతున్నాం మనం, మూలము వేర్లను మర్చిపోయి ఈ రకంగా దారి తప్పుతున్నాం. ముందు దేవుళ్ళు వాళ్ళకు డబ్బులు వద్దు, వాళ్ళ హుండీలలో ఏవి వద్దు. మనం గోవుల్ని నందుల్ని కాపాడుకుంటే ఇదే మనం దేవుడికి చేసే పూజ.
సో ఇది మనం జాగృతమై చేయాల్సింది. ఒక్కొక్కరం చినుకు అంతా కలిసి ఒక సముద్రమైనట్టుగా, ఒక దీపం ఎన్నో దీపాలను వెలిగించినట్టుగా మనందరం ఒక్కొక్కరం జాగృతం కావాలి. గోరక్ష అన్న కేవలం అన్నలు, కేవలం సనాతన ధర్మంలో ఉన్న పురుషులే వెళ్ళాలని కాదు, స్త్రీ శక్తి రావాలి ముందుకి. ఇప్పుడు అంతమంది 200 మంది వరకు ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు ఒక్కరు కూడా ఏం చేయలేకపోయారు? ఎందుకంటే మేము ఇద్దరం అమ్మాయిలం ఒకటి, మేము ఇంచు కూడా కదలలేదు ఒకటి. సో స్త్రీ శక్తి అనండి, అది దుర్గామాత అనే శక్తి అనండి, మహాకాళి ప్రచండ రూపం లాగా ఇలాంటి అధర్మం జరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మనం ఇళ్ల నుండి బయటికి రావాలి. వచ్చేసి మనం గో సంరక్షణ గురించి మనం ఇంట్లో మన పూజా మందిరాల్లో ఉండి నుండే మనం స్టార్ట్ చేయాలి. సో ఇది స్త్రీలుగా మన అందరి బాధ్యత ఉంది. కాబట్టి నేను స్త్రీ జాతికి, మన స్త్రీ మూర్తులందరికీ కూడా ఈ విధంగా నేను ఈ విషయాన్ని వేడుకుంటున్నా. నాకంటే ఎక్కువ గోసేవ చేస్తున్న వాళ్ళు, మీకు వీడియో ముందు కనబడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మేము ఇప్పుడు వీడియోలో కనబడడం వల్ల మీకు హైలైట్ అనిపిస్తున్నాం. మేము ఇట్లా ఆవగిందంతా మేము చేసింది, మాకంటే లక్షల రెట్లు ఎన్నో ఏళ్ల నుండి చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముందు వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొని వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, ఇదంతా మీరు జనాలకు చూపించండి. అప్పుడు కానీ నిజాలు అర్థం కావు. మత కలహాలకు ఇది చేయాలంటే నేను పోయిన సంవత్సరం ప్రతి ఇయర్ చేయొచ్చు కదండి. ఈ ఇయర్ ఎందుకు జరిగిందంటే నేను ఉండేది పల్లెటూరులో అండి, ఇక్కడికి కూడా దగ్గరలో ఉంటే నేను గోశాలలో ఎక్కువ ఉంటా. ఇప్పుడు నాకు ఖాళీగా ఉండి నేను ఉన్న సందర్భంలో నా కళ్ళ ముందు జరిగితే మేము రెస్పాండ్ అయినాం. ఇది మత కలహాలం కాదు, మత విద్రోహం కాదు, ఏది కాదు. ఇది కేవలం చేస్తుంది మేము రైతులుగా చేస్తూనే ఉంటాం. అండ్ మేము రైతులం పంటలు పండిస్తేనే అన్ని ధర్మాల వాళ్ళకు మీకు బియ్యం వస్తాయి, పప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది గుర్తుకు పెట్టుకోండి. మేమందరము గోజాతిని కాపాడడంలో ఇదే రకమైన ఏదైతే మేము పంటలు పండించడం ఆపినాం అనుకోండి, ఒక సంవత్సరము ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా జాంతానే అంతా పక్కన పెట్టురి, మీకు ఎవరికి ఒక మెతుకు కూడా దొరకదు. ఇది జాతిని సంతతిని కాపాడుకోవడానికి ఎవరెవరు మాకు సపోర్ట్ చేస్తారో, మాకు మతాలతో ధర్మాలతో పార్టీలతో దేంతో మాకు సంబంధం లేదు. మేము అన్నదాతలుగా చెప్తున్నాం, రైతులుగా మాట్లాడుతున్నాం, నిజంగా చెప్తున్నాం. మేము పంటలు పండించడం ఒక సంవత్సరం ఆపితే అందరూ దిగొస్తారు. అన్నం అప్పుడు ఫుడ్ దొరకకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు నేను హిందువునా, ముస్లింనా, క్రిస్టియన్నా, జైన్నా, ఈ దేశపోన్నా పక్క దేశపోన్నా పక్కన పెడదాం. ఆకలి అనేది అందరికి సమానమా కాదా? మరి అందరికి అన్నం ఎవరు పండిస్తున్నారు? మరి రైతు మేము పంటలు పండియకుండా ఒక సంవత్సరం అందరం ఈ గో జాతిని కాపాడుకోవడానికి మేము కూడా తినకుండా నిరాహార దీక్షలకు కూర్చుంటాం. అప్పుడు మీ అందరికి ఆకలికి ఎక్కడి నుండి ఫుడ్ తెచ్చుకుంటారు? కాబట్టి ఆలోచించుకోండి. ఇది నేను హెచ్చరించట్లేదు, ఇది ఒక ఆవేదనతో చెప్తున్నా. నేను ఇది ఆషామిషి విషయము, కామెడీ విషయము, వీడియోలలో వైరల్ అవ్వడానికి చేయాల్సిన విషయం కాదు. వీడియోలలో వైరల్ చేయాలంటే ఎన్ని వేరే టాపిక్స్ లేవండి చెప్పండి? వేరే టాపిక్స్ ఎన్ని లేవు? లక్షలలో కోట్లలో వ్యూస్ వెళ్ళడానికి పనికిరాని టాపిక్స్ ఎన్ని లేవండి వీడియోలో వైరల్ చేయడానికి. ఈ గోవులు ఎద్దుల గురించి మేము ఎందుకు ఇది చేస్తున్నామంటే ఇది మెయిన్ మూల స్తంభము మన మానవ జాతికి. కాబట్టి ఇప్పటి వరకు మేము రైతులం ఎక్కడ కూడా ఈ రకంగా రియాక్ట్ కాలేదు, ఊరుకునేది లేదు. ఇది ఆలోచించుకోవాల్సిన విషయము, ఇది ప్రశ్నార్థకమైన విషయము, ఇది అందరూ స్పందించాల్సిన విషయము. ఇది మానవతా దృక్కోణంతో అన్నం తింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అండి. ఇది మతము ధర్మంతో సంబంధం లేదు. అన్నం తింటున్న ప్రతి ఒక్కరు, నువ్వు ఈ రోజు మాంసం తింటున్నావేమో, ఉత్త మాంసం తింటావా? నువ్వు బియ్యము, పప్పులు, నీకు కూరగాయలు కావాలి కదా, నూనెలు కావాలి కదా, ఇవి ఎవరు పండిస్తున్నారు? మేము పండిస్తున్నాం, రైతులము. సో మేము పండించడం ఆపినాం అనుకోండి, అప్పుడు మన అందరి దేశం యొక్క ఆకలి చావులు అనేది వస్తుంది. సో ఇది నేను బెదిరించట్లేదు, ఆవేదన చెప్తున్నాను. ఒక రైతుగా నేను నా డిమాండ్ని వినిపిస్తున్నా. ఇది మన అందరి బాధ్యత. వందే మాతరం, వందే గోమాతరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీ మాటలు, మీ ఆవేదన, మీ బాధ, ముఖ్యంగా గోవులను, జీవులను కూడా రక్షించుకోవడానికి మీ ఆవేదన వింటుంటే ఖచ్చితంగా వింటున్న నాకే మార్పు రావాలి అనే ఆలోచన ఉంది. నేను వచ్చినప్పుడు నేను అనుకున్నది మార్పు ఖచ్చితంగా వస్తుందా అంటే నమ్మకం ఉంది అని అన్నారు. మీ మాట విన్న తర్వాత అర్థమైంది మీ భావం ఏదైతే ఉందో, ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మార్పు రావాలనే ఆలోచన వైపే ఉన్నాయని. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, వేదాంత్ మీడియా ప్రేక్షకులందరికీ విలువైన మాటలను ముఖ్యంగా
మీరు మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వేద మీడియా వారికి మా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారులందరి తరపున పాదాభివందనము. ఎందుకంటే ఈ రోజుల్లో వైరల్ చేసుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి బయట. మీరు టైం తీసుకొని వచ్చి ఇట్లా రైతులతో కూర్చొని మాట్లాడి ఈ రకంగా ప్రశ్నించి అన్ని సమాధానాలు చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేసి దీన్ని మళ్ళీ అందరికి అవగాహన కల్పించడానికి అప్లోడ్ చేయడం గురించి, సో మేము రైతులందరం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారులందరం మీకు ఎప్పుడు జీవితకాలం జన్మజన్మలు రుణపడి ఉంటాము. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబ్ టు వేదాన్ మీడియా. థ్యాంక్ యూ అక్క. సో అర్థమవుతుంది కదా, కులం మతం జాతి వేరు చేయకుండా ఒక్కసారి మనసుతో ఆలోచించి ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. కుల మతాల మధ్యలో గొడవలు పెట్టడానికో చిచ్చు రేపడానికో చేయట్లేదు. కేవలం మనం బ్రతకాలంటే, మన నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ బ్రతకాలంటే, మంచిగా బ్రతకాలంటే గోవులను కాపాడుకోవాలి. వాటి నుండే ఖచ్చితంగా మనకు సహజమైన ఉత్పత్తులు వస్తాయని చెప్పే ప్రయత్నం చేసింది. అండ్ మనస్ఫూర్తిగా నేను కూడా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ వీడియోని తీయడం జరిగింది. ఇది నేను ఒక పార్టీనో లేక ఒక మతాన్నో లేకపోతే ఒక మతాన్ని కించపరిచే ప్రయత్నమో చేసే విధానంలో భాగం మాత్రం అస్సలు కాదు. కేవలం తను చేసినటువంటి పోరాటం వెనుక ఉన్నటువంటి బాధ, ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మాత్రమే చేశాను. థ్యాంక్ యూ. జై హింద్. సైనింగ్ ఆఫ్ వేదాన్ మీడియా.